బెదిరిస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. బాపట్ల జిల్లా సూరేపల్లిలో మాట్లాడుతూ అమరావతికి హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పుడు పార్లమెంటు మద్దతుగా నిలిచాయని చెప్పారు. జగన్ మాత్రమే వ్యతిరేకించారని విమర్శించారు. ఆయన లాంటి సైకోలు 1000 మంది వచ్చినా అమరావతి ఆగదు అన్నారు. రాజధాని జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అమరావతి పైన కక్ష కట్టారు. రైతులు ఇచ్చిన రైతులు త్యాగాలు చేసిన రైతుల త్యాగాలకు విలువ లేకుండా పోయింది. వాళ్ళు ఎంత అవస్థపడ్డారో ఆడబిడ్డలు మీరు చూస్తే ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ ఆడబిడ్డైనా సపోర్ట్ చేస్తారా అని. ఎన్డీఏలో ఉండేవాళ్లే కాకుండా మిగిలిన అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ మా తమ్ముడు సైకో పార్టీ. ఒక నాయకుడిని సైకో అనుకున్నాం కానీ పార్టీనే సైకో పార్టీగా తయారు చేశాడు. మావిగన్ అంటాడు. మొన్న 3 ముక్కలాట, ఇప్పుడు మావిగన్. వాటికన్ అలా సంతోషం, దాని ప్రతిష్ఠ దీలా, పరువు దీలా. దీనికంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు?